పౌరత్వము ఈ రెండిటి గురించి ఎక్కువ మంది చదువుకుంటారు, ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. తెల్లవారి లేచి పేపర్ తీస్తే ఏముంటుంది? ఎవడు ఎక్కువ ఎత్తుకుపోయాడు, ఎవడు చట్టాన్ని పాడు చేశాడు, ఈ విషయాలే ఉంటాయి. దొంగతనాలు కావేమిటి అవన్నీ? అవి చదువుకుంటే పాపం. కనీసం దాని మీద అనురక్తి కొద్దీ కృష్ణుడి యొక్క చోరలీల చెప్పుకుంటే, కృష్ణుడు చేసిన దొంగతనమని మాట్లాడినా సరే అది మోక్షానికి కారణం. రాత్రి జారలీల మాట్లాడుకుంటే కృష్ణుడు జారుడన్నా సరే ఆయనకేం బెంగలేదు. కానీ కృష్ణ అన్న మాట ఎత్తారు కాబట్టి అది పాపాన్ని దహింపచేస్తుంది. అందుకే అసలు ఆయన పేరే కృష్ణ. కృష్ణ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు అని అర్థం. అది నిరతిశయ ఆనందం. ఆ ఆనందంలో ఇంకా ఎక్కడా కూడా దుఃఖ స్పర్శ అనేటటువంటిది ఉండదు. అంత మహాద్భుతమైనటువంటి అవతారం శ్రీకృష్ణావతారం. అటువంటి శ్రీకృష్ణావతారం యమునా నదితో ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందుకే మళ్ళీ